ఏంటండి అది? ఇది స్పైసీ కాలిఫోర్నియా రోల్ షూషి అనమాట. మనం తినం కానీ మనకు చాలా బాగుంటుంది. మన స్టైల్ కాదు చాలా బాగుంటుంది షూషి అనమాట. షూషి అంటే రైస్, సీవీడ్, మధ్యలో ఏదో ఒక మీట్ పెడతాడు. రైస్, సీవీడ్ మాత్రం కామన్ గా ఉంటాయి షూషీలో. రైస్ ఈ బ్లాక్ కనిపిస్తుందా మనకి మధ్యలోని, ఈ బ్లాక్ గా లేయర్ లాగా అన్ని చోట్ల లేయర్ లాగా కనిపిస్తుంది. దాని సీవీడ్ అంటారు. అదొక సీలో ఆల్గైతో తయారు చేస్తారు వాటిని. టేస్ట్ బాగుంటుంది. మామూలుగా చైనీస్, జపనీస్ ఎక్కువ తింటారు అనమాట. రైస్, ఇది రైస్ వచ్చేసి మన రైస్ కదా, ఇది ఈ రైస్ కూడా డిఫరెంట్ స్టిక్కీ రైస్ అంటాం దీన్ని. రేషన్ బియ్యం అంటాం మనం చెప్పాలంటే, కానీ స్టిక్కీ రైస్ అనమాట. జాపనీస్ స్టిక్కీ రైస్ అంటారు. ఈ మధ్యలో ఏదో మీట్ పెడతారు. చాలా వెరైటీస్ ఉంటాయి. ఫిష్, రా, మోస్ట్లీ షూషి అంతా కూడా రా మీట్. ఏదన్నా కూడా రా ఫిష్. లక్కీగా మనకు కుక్డ్ అనమాట, మన ప్రాబ్లం ఉండదు. తినే విధానం ఎలా అంటే తినేస్తారు. ఫిష్ లో రా తినడం అనేది చాలా కామన్ ఇక్కడ. ఇది వచ్చేసి ఏంటంటే ఇది వసాబి. చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుంది. అదొక రూట్ అన్నమాట వసాబి అనేది. ఇది వచ్చేసి పికిల్ జింజర్. ఇది కనిపిస్తుందా, చిన్న లేయర్ వస్తుంది. అంటే ఇక్కడ అల్లాన్ని పచ్చళ్ళలో పెట్టుకుంటారు. చూడండి, చిన్న లేయర్ వస్తుంది అంతే, ఒక లేయర్ జింజర్ అనమాట. ప్రాపర్ గా తినడం వచ్చేసి ఏంటంటే దీన్ని ఒక చాప్ స్టిక్ తీసుకుని కొంచెం, చాలా కొంచెం చూసేంత ఇంత ఎక్కువ పెడితే మండిపోద్ది. ఈ జింజర్ ఒకటి నా చేతితో పట్టుకోవచ్చు, లేకపోతే ఇది ఇక్కడే పెట్టచ్చు, మన ఇష్టం. నేను టిపికల్ జింజర్ని ఎప్పుడు కూడా సపరేట్ పట్టుకుంటా. తీసుకుని షూషి చాప్ స్టిక్స్ దిగిపోతూ చాలా బాగుంటుంది. కొంచెం కూడా ఉండదు కానీ మంచి ఫ్లేవర్స్ తెలుస్తాయి. రైస్ తోటే చేస్తారా సూషి అనేది? రైస్, సీవీడ్ చాలా వెరీ కామన్. చాలా బాగా చేస్తాడు. చాప్ స్టిక్స్ అవి కూడా దాంతో పాటు ఇస్తాడా? ఇది ఇస్తాడు, మనం చేతితో కూడా తినచ్చు, అలవాటు ఉంది కాబట్టి. చాప్ స్టిక్స్ ఈ సోయ్ సాస్ కూడా వేసుకుని తినచ్చు, తినేవాళ్ళు తింటారు. స్నాక్ లాగా అంటే ఏదన్నా అపెటైజర్ లాగా అనమాట.